హాయ్! చేపలు తినండి, చలాకీగా ఉండండి అన్న కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిరోజు మీరు చేపలు తిన్నా ఎలాంటి నష్టము లేదండి. ఎలాంటి భయము కూడా అస్సలే లేదు. చేపలు ప్రతిరోజు తిన్నా కూడా ఏమీ కాదండి. సో, ఈరోజు ఒక చేప పేరు చెప్తానండి. ఆ చేప మీ హెల్త్‌కి ఉపయోగపడుతూనే ఉంటుంది. అదేంటంటే ప్రతి మనిషిలోని కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా కూడా ఉంటుంది. కొవ్వు అనే పదార్థం మన బాడీలో ఉంటే కొన్ని రోగాలకు కూడా చాలా నష్టం కలుగుతదండి. సో, అలాంటి కొవ్వు పట్టకుండా ఉండే విధంగా కొన్ని చేపలుంటాయండి. ఆ చేపల్లో ఇదొక చేపండి. సో, ఇది బొంబుడై ఆకారంలో ఉంది గదా! దీన్ని ఇది కూడా బొంబుడై జాతే కానండి. పూర్తి ఒరిజినల్ బొంబుడై కాదండి ఇది. దీన్ని బడేమట్ట అంటారు. సో, ఇది, ఇది తినడం వల్ల కొవ్వు మన బాడీకి చేరనివ్వకుండా కాపాడే గుణం దీంట్లో ఈ చేపలో ఉందండి. ఈ చేప చూడడానికి పాము ఆకారంలో ఉన్నా కూడా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఒక్కొక్క ముక్క చాలా అద్భుతంగా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. సో, రుచికరంగా ఉందని తినడం కాదండి. మీకు విపులంగా చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సముద్రంలో ఉన్న ప్రతి చేప కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొన్ని కొన్ని చేపలు కొన్ని కొన్ని రోగాలకు నయం చేసే గుణం ఈ కొన్ని చేపల్లో ఉందండి. అలాంటి చేపల్లో ఇదొక చేపండి. దీన్ని బడేమట్ట అంటారు. ఇది మార్కెట్‌లో దొరుకుతూనే ఉంటాయి. మీరొకసారి ట్రై చేయండి. సో, దీని యొక్క గుణం ఏంటంటే మనిషికి కొవ్వు పట్టనివ్వదు. చేపలు ఎక్కువ తినడం వల్ల కొవ్వు పడతదనుకుంటారు కానీ అసల చేపలు తింటే కొవ్వు అసలు పట్టదండి. చాలా నాజూగ్గా, సన్నంగా అదే హ్మ్. హెల్తీగా ఉంటారు. సో, మీకు ఒక ముక్కలో చెప్పాలంటే చేపలు తినండి, చలాకీగా ఉండండి అన్న నినాదంతోటే నేను మీ ముందుకొస్తున్నాను. ఇలాంటి డిఫరెంట్, డిఫరెంట్ వీడియోలను, హెల్త్ టిప్స్‌ను మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే నా ఛానెల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదొక చేప చాలా చక్కగా ఉంటుందండి. ఇది ఎలాగైనా వాడుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఏండి కర్రీ కూడా చేసుకోవచ్చండి. కర్రీ, పులుసు, ఫ్రై మీరు ఏదైనా మీ ఇష్టం. కానీ ఇది చేప మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇలాంటి చేపలను, ఇలాంటి వీడియోలను నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే ఒక్క లైక్ గాని, ఒక కామెంట్ గాని, ఒక సబ్స్క్రైబ్ గాని మీరు చేసి నా వీడియోలు మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.